Garuda Express, an international courier service. యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం లై. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే యుఎస్లో పలు చోట్ల లై మూవీ ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో టాక్ బయటకు వచ్చేసింది. మరి నేను నిజం చెప్పను, అబద్ధం మాత్రమే చెప్తాను అంటూ ట్రైలర్, టీజర్లతో ఆకట్టుకున్న నితిన్ లై మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం. ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో 3 భారీ చిత్రాలు ఉండడంతో కుర్ర హీరోలు రానా, నితిన్, బెల్లంకొండలు ఎవరికి వారే ప్రమోషన్స్ ఓ రేంజ్లో నిర్వహించారు. అయితే మిగతా సినిమాలతో పోల్చుకుంటే నితిన్ లై మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మూవీతో భారీ హిట్ కొట్టడంతో పాటు దర్శకుడు హనుపై పాజిటివ్ బజ్ ఉండడంతో లై హిట్ కొట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు అభిమానులు. ఇక సినిమా టాక్ విషయానికి వస్తే లై సినిమా కథ అంతా ఓ ప్యాకెట్ చుట్టూ తిరిగే ఓ థ్రిల్లర్గా డైరెక్టర్ హను రాఘవపూడి మలిచారు. సత్యం అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. పేరుకి సత్యమే అయినా అతడు ఎప్పుడూ సత్యం చెప్పడు. అలాంటి డిఫరెంట్ మెంటాలిటీతో సత్యం జీవితంలోకి మనం అసత్యాలు మాత్రమే మాట్లాడుకుందాం అంటూ చైత్ర క్యారెక్టర్లో మేఘా ఆకాష్ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ను యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించాడు హను. ఇక చైత్ర పాత్రలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించిందట మేఘా. మరోవైపు లై సినిమా ఫస్ట్ షాట్ విలన్ గా నటించిన అర్జున్ పై ఓపెన్ చేయడంతో సినిమాలో అతడికి ఉన్న ఇంపార్టెన్స్ అర్థమవుతోంది. ఈ మూవీలో పద్మనాభం అనే రోల్లో తనదైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట అర్జున్. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తంలో నితిన్, అర్జున్లు ఎదురుపడే సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయట. ఇక మెయిన్ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే నితిన్ డిఫరెంట్ లుక్తో పాటు అతడి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉందట. అర్జున్, రవికిషన్ పాత్ర చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ మొత్తం పరుగులు పెట్టగా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే టర్నింగ్ పాయింట్ అయితే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించడంతో పాటు సాధారణ ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ కావడానికి కాస్త టైం పడుతుందట. సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ తగ్గడం, స్లో నేరేషన్తో పాటు హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ కాస్త కన్ఫ్యూజ్ చేసేదిగా ఉండడంతో సెకండ్ హాఫ్ హను స్క్రీన్ ప్లేలో జోరు తగ్గిందట. మొత్తానికి లై మూవీలో ఓ కొత్త నితిన్ని చూస్తారంటూ ధీమాగా చెప్తున్నారు ప్రేక్షకులు. ఈ మూవీకి మా యోయో రేటింగ్ 2.75. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యోయో సినీ టాకీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.